ప్రియులారా, మనం గత వీడియోలో యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాటని గురించి చాలా కూలంకషంగా చర్చించాం. ఈ వీడియోలో యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి రెండవ మాటని గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. లూకా సువార్త, బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభు వారు ఒక దొంగతో పలికినటువంటి మాట. యేసు ప్రభువారితో పాటుగా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఆ ఇద్దరు దొంగల యొక్క పేర్లు బైబిల్లో అయితే లేవు, కానీ స్పష్టంగా చరిత్రకారులు చరిత్రలో లిఖించారు. అదేంటి అంటే, మొట్టమొదటి దొంగ పేరు గెస్టస్, రెండవ దొంగ పేరు డిక్స్మస్. గెస్టస్ అండ్ డిక్స్మస్ అనేటువంటి ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువారితో పాటుగా సిలువ వేయబడ్డారు. ఈ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువారిని చూసేటువంటి కోణములో రెండు డిఫరెన్సెస్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడవచ్చు. ఒక దొంగ అనుకున్నాడు, ఇతను అందరిలాంటి వాడే, మనతో పాటు శిక్ష వేయటానికి అర్హుడైనటువంటి ఒక అనే అర్థంతో ఒక దొంగ ఆలోచన చేస్తే, ఇంకొక దొంగ అనుకున్నాడు, ఇతడు రక్షకుడు, ఇతడు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చాడు, ఇతడు ఏ దోషము చేయలేదు, ఇతడు ఒక రాజు అని మరొక దొంగ అభిప్రాయపడ్డాడు. యేసు ప్రభు వారు కూడా ఆ దొంగతో చాలా మంచిగా కమ్యూనికేట్ అయినట్టుగా, ఆ రోజున ఒక దొంగకి రక్షణని కూడా ఆ రోజున సంప్రాప్తింపజేసినట్టుగా బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. నేడు నీవు నాతో కూడా పరదైసు అనబడేటువంటి మాట. నేడు అనగా యేసు ప్రభు వారు పలికినటువంటి ఆ మాటలో నేడు ఇట్ ఇంప్లాయిస్ ఒక ఖచ్చితమైన దినముగా యేసు ప్రభు పరిగణించాడు. నీవు అనగా సూటిగా దొంగతో మాట్లాడాడు, సూటిగా సంభాషణ చేశాడు. నాతో కూడా అనగా ఒక సహవాసము, ఒక బాండింగ్ని యేసు ప్రభు ఆ రోజున ఆ దొంగతో ఏర్పాటు చేశాడు. పరదైసు అనగా ప్యారడైజ్, నిత్యత్వము. నాతో కూడా పరదైసు అనగా నేను ఎక్కడికైతే వెళ్ళబోతున్నానో అక్కడికి నిన్ను కూడా తీసుకెళ్తాననేటువంటి ఒక గ్యారంటీ. నిశ్చయముగా నేను నీతో మాట్లాడుతున్నానంటే నిశ్చయముతో కూడినటువంటి వాగ్దానాన్ని ఆ రోజున యేసు ప్రభు వారు దొంగతో మాట్లాడాడు. నిజంగా దొంగలో ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ ఆ దొంగలు యేసు ప్రభు వారిని చూసేటువంటి కోణములో ఉన్నటువంటి డిఫరెన్సెస్తో ఒక దొంగ రక్షించబడ్డాడు, ఒక దొంగ నరకానికి త్రోసివేయబడ్డాడు. యేసు ప్రభు వారిని మనం ఎలా చూస్తున్నాం, ఎలా గమనిస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక దొంగ రక్షించబడ్డాడు, పరదైసుకి యేసు ప్రభు వారితో కొనిపోబడ్డాడు. ఆ దొంగలో ఉన్నటువంటి విశిష్టతలు ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నిజంగా దొంగని గురించి ఎవ్వరు కూడా మాట్లాడటానికి ఇష్టపడరు. సమాజంలో నుంచి వెలివేయబడినటువంటి వారుగా మనం చూస్తాం, సంఘ విద్రోహ శక్తులుగా మనం పరిగణిస్తాం. ఎవ్వరు కూడా వారిని విలువైన వ్యక్తులుగా దొంగలను పరిగణించరు. ఎందుకంటే దోచుకుండేటువంటి వారు దొంగలు అని మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దొంగలను ఎక్కువగా మనం వాల్యూ ఇవ్వము. కానీ యేసు ప్రభు దొంగని ఒక మనిషిగా గుర్తించి దొంగతో కూడా మాట్లాడినట్టుగా, దొంగతో కూడా కమ్యూనికేట్ అయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దొంగను గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, యేసు ప్రభు దొంగని కూడా ఒక విలువైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిగా గుర్తించాడు కనుక ఈ రోజున దొంగని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆ దొంగ యేసు ప్రభు వారిలో గుర్తించినటువంటి లక్షణాలు ఏంటి, అలాగే యేసు ప్రభు ఆ దొంగని పరదైసులోనికి తీసుకొని వెళ్ళటానికి సిలువలో ఆయన పడుతున్నటువంటి నరకయాతనలు, అలాగే భయంకరమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, కొరడా దెబ్బలు, వీటన్నిటితో పాటుగా ఒక ప్రాణాన్ని రక్షించినటువంటి యేసు ప్రభు ఎందుకు అలా చేశాడు అంటే, ఆ దొంగలో ఉన్నటువంటి లక్షణాలేంటి, సుగుణాలేంటో ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆ దొంగ రక్షించబడడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే, ఆ దొంగ యేసు ప్రభు వారిని రక్షకుడుగా గుర్తించాడు. హీ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు అని చెప్పి ఆ దొంగ గుర్తించగలిగాడు. ప్రియులారా, యేసు అనేటువంటి మాటకి కూడా రక్షకుడు అని అర్థం, రక్షకుడు అని అర్థం. కన్య మరియ గర్భాన జన్మించినటువంటి యేసు ప్రభువారు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనందరం కూడా నాశనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక దేవుడే ఈ లోకానికి నరావతారిగా, నరమానవుడిగా శరీర మాంసములు ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా రక్షించాలన్నటువంటి ఏకైక ప్రథమ ఉద్దేశంతో
యేసు ప్రభువారి లోకానికి తెంచారు. మొదటి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా చక్కని మాట వ్రాయబడింది. ఏంటి అనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనేటువంటి మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పి పౌలు భక్తుడు కూడా ఒప్పుకున్నాడు. అంటే పాపులను, సర్వలోక ప్రపంచం అంతా కూడా పాపులతో నిండి ఉంటే ఆ పాపుల్ని రక్షించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు అనేటువంటి మాటని కూడా పౌలు భక్తుడు ఆ పత్రికలో ఉటంకించాడు. అంటే ప్రపంచాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, కానీ మనము గుర్తించగలుగుతున్నామా? ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని ఆ రోజున దొంగ గుర్తించగలిగాడు. ఆ వాస్తవాన్ని తన హృదయంలో అంగీకరించాడు. మేమైతే దోషం చేయడానికి అర్హులమే, మేమైతే పాపము చేసినటువంటి వారము, మేము దోషము చేసినటువంటి వారము, మేము ఇష్టానుసారంగా తిరిగినటువంటి వారము, కానీ ఇతడిలో ఏ దోషము మాకు కనిపించడం లేదు. ఇతడు సర్వ పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఆయన శిక్ష పడటానికి మరి ఆయనకి ఏ అర్హతలు కూడా లేవు. ఆయన పావనుడు అని చెప్పి ఆ రోజున ఆ దొంగ గుర్తించగలిగాడు. రక్షకుడు, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారికి ఆ రోజున ఆయన శిక్ష విధించబడటం అనేది ఆ దొంగ యొక్క మనస్సు కుదుటుగా లేదు. యేసు ప్రభు వారికి శిక్ష పడటం ఏంటి అని చెప్పి ఆ దొంగ ఎంతగానో నొచ్చుకున్నాడు. అందుని బట్టి యేసు ప్రభు వారిని రక్షకుడు అని చెప్పి ఆ దొంగ గుర్తించగలిగాడు. ప్రియమిత్రమా, ఈ రోజున చాలామంది యొక్క ఆలోచన ఏంటి అనంటే, యేసు ప్రభు అనగానే ఆయన యొక్క మతస్థాపకుడుగా, కులాన్ని ఏదో విడగొట్టేటువంటి వాడుగా, లేకపోతే ఏదో అణగారిన వర్గాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా, లేకపోతే మాకు సంబంధం లేదండి ఆయన వేరే దేశానికి సంబంధించినటువంటి వాడని, లేకపోతే రకరకాలుగా యేసు ప్రభు వారి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఎలా గుర్తించగలుగుతున్నాం? కొంతమంది యేసు ప్రభు వారిని కేవలం ఆయన యొక్క ప్రవక్త అని, ఆయన కేవలం మనుష్యులలో మనిషి అని, లేకపోతే మనలాగా ఆయన కూడా ఈ లోకానికి వచ్చినటువంటి సామాన్యమైనటువంటి మనిషి అని చాలామంది ఆయనని ఆ రకంగా గుర్తిస్తూ ఉన్నారు. ప్రవక్త అని, మనిషి అని, లేకపోతే ఆయన తిరిగి లేవలేదని రకరకాలుగా యేసు ప్రభువుని గురించినటువంటి భిన్నాభిప్రాయాలు ఈ లోకంలో ఉంటే, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ జీసస్? హీఈస్ ద గాడ్ హూ కెన్ సేవ్ అస్. ఆయన ఎక్కడి నుంచి మనల్ని రక్షిస్తాడంటే, చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకములో పడకుండా రక్షించగలగటానికి ఆయన సమర్థుడు. మనిషిలో జీవముంది, ఆత్మ కూడా ఉంది. మనం చూసేటువంటిది మనిషిలో కేవలం ఒక శరీర ఆకారంలో ఉన్నటువంటి మనిషి కేవలం జీవము మాత్రమే కాదు, ఒక మనిషిలో ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ నరకములో పడకుండా ఉండాలి అని అంటే ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఒక ఆత్మ పరదైసు చేరాలంటే, ఒక ఆత్మ పరలోకం చేరాలంటే కేవలం యేసు ప్రభు మాత్రమే అది చేయగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే రక్షకుడుగా ఈ లోకానికి తెంచాడు. ప్రతి మనిషిని రక్షించాలని ఆయన ఉద్దేశం. యేసు ప్రభు వారు రెండవ రాకడ అతి సమీపంలో ఉందని ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సంభవాలు చాలా స్పష్టముగా మన కళ్ళ ముందు ప్రతిరోజు కూడా చూస్తున్నాం. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అనంటే, ప్రతి మనిషి కూడా రక్షించబడాలి. ఏ మనిషి కూడా నరక కోపంలోనికి జారుకోకూడదు, నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆయన రాకడని కొంత ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియమిత్రమా, యేసు ప్రభువుని ఏ విధంగా మనం గమనిస్తున్నాం, ఏ విధంగా మనం చూస్తున్నాం? ఆ దొంగ అయితే చూస్తూ ఉన్నాడు, చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాడు. హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అని చెప్పి ఆ దొంగ గుర్తించగలిగాడు. మనం గుర్తించగలుగుతున్నామా? బైబిల్లో జక్కయ్య అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎరికో అనేటువంటి ప్రాంతంలో ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేయటం అనేది జక్కయ్య యొక్క పని. అయితే ఎరికో అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వారు వస్తే ఫుల్గా జనమంతా కూడా ఆయన్ని కమ్మేస్తున్నారు. కొంతమంది చూడాలని, స్వస్థతలు పొందాలని, ఏదో మేలు పొందుకోవాలని చాలామంది ఆ ఎరికో అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభుని చూడటానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి జక్కయ్య కూడా యేసు ప్రభుని చూడాలని ఒక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. అదుగో యేసు ప్రభు, అదుగో యేసు ప్రభు అని చెప్పి దూరం నుంచి ఆ జన సమూహాల మధ్యలో చూస్తూ ఉన్నాడు. పొట్టివాడైనటువంటి జక్కయ్య కనపట్టంలా సరిగ్గా అని చెప్పి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభు సరాసరి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, జక్కయ్య, నేను నీ ఇంట్లో ఉండాలని నేను కోరుతున్నానయ్యా,
నీవు నన్ను చూడటం కాదు, నేను నిన్ను చూడటానికి వస్తున్నాను, నేను నీ ఇంట్లో భోజనం చేయడానికి నేను వస్తున్నానయ్యా అని చెప్పి యేసు ప్రభువారు అన్నప్పుడు వెంటనే జక్కయ్య వేగిరముగా తొందరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చెట్టు వెంటనే దిగి యేసు ప్రభువారిని ఆయన ఇంటిలోనికి తోడుకొని పోయాడు. ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు అన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అని చెప్పారు. రక్షణ ఈ ఇంటికి వచ్చింది అని యేసు ప్రభువారు చెప్పారు. దాని అర్థం ఏంటండి? యేసు ప్రభువారు ఇంటికి వచ్చినప్పుడు రక్షణ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, రక్షకుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు గనుక, రక్షకుడు ఆ ఇంట్లో ఆ రోజున ఉన్నాడు కాబట్టి రక్షణ ఈ ఇంటికి వచ్చింది. జక్కయ్య అప్పటి వరకు రకరకాల దురాశలు, ధనాపేక్ష, డబ్బులు సంపాదించాలనేటువంటి ఆ కుతూహలంతో ఉన్నటువంటి జక్కయ్య ఇంట్లో ఆ రోజున రక్షకుడు అడుగు పెట్టాడు. వెంటనే జక్కయ్య అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి నా ఆస్తి ఇవన్నీ కూడా పేదలకు పంచి ఇచ్చేస్తాను, ఇప్పటి నుంచి నేను న్యాయంగా నీతిగా నాకు ఉన్నటువంటి దాంతో సంతృప్తిగా నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి ఆ రోజున జక్కయ్య అన్నాడు. ఎందుకంటే జక్కయ్యలో కలిగినటువంటి మార్పుకి కారణం ఏంటి అని అంటే, రక్షకుడైనటువంటి యేసు ప్రభువారిని చేర్చుకున్నాడు గనుక. ఈ రోజున మన ఇంట్లోకి రక్షణ రావాలి అని అంటే మనం ఏం చేయాలి? సర్వశక్తుడైనటువంటి జగత్రక్షకుడైనటువంటి యేసు ప్రభువారిని మన ఇంటిలోనికి మనం ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా నిన్ను నన్ను రక్షించటానికి ఎల్లప్పుడూ సమర్థుడాయన. చాలాసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, రక్షణ పొందటానికి ఏం చేయాలండి? తీర్థయాత్రలు చేయాలా, లేకపోతే జపతపాలు చేయాలా, స్నానాలు చేయాలా, యజ్ఞయాగాదులు చేయాలని చెప్పి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి అలసిపోయి తమ సమయాన్ని, డబ్బుని ఖర్చు చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది కనిపిస్తున్నారు. దేనికోసమనంటే, మాకు మోక్షం కావాలి, మోక్ష ప్రాప్తి కోసం మేము ఏమి చేయాలని చెప్పి చాలామంది తమ మనస్సుల్లో ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా, నేను మాత్రమే నీకు రక్షణను దయచేయగలను. ఎందుకంటే నేనే రక్షకుణ్ణి. ఐఎమ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ టు సేవ్ ద సిన్నర్స్. పాపులని రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు పిలుస్తున్నాడు నిన్ను నన్ను కూడా. ఈ లోకంలో కొంతమంది సోషల్ యాక్టివిటీస్ ద్వారా, సాంఘిక కార్యక్రమాల ద్వారా, సోషల్ చారిటీస్ ద్వారా, సాంఘిక సేవ ద్వారా, ఇతరులకి ఏదో డబ్బులు ఇచ్చుట ద్వారా, అన్నం పెట్టుట ద్వారా, అన్నదానాల ద్వారా, రక్తదానాల ద్వారా కొంతమంది రక్షణను పొందుకోవటానికి, దేవుణ్ణి చూడటానికి, దైవానుగ్రహం పొందుకోవటానికి చాలామంది దేవుని యొక్క కృప కోసం ఎంతోమంది ఈ యొక్క సాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిదే. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ యొక్క స్వనీతి ద్వారా రక్షణ సంప్రాప్తించబడదు, కానీ కేవలం త్రూ జీసస్. ఆ కార్యాలు చేయాలి, సోషల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. బట్ అవి మాత్రమే కాదు. యేసు ప్రభు ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తి సమాజానికి సేవ చేయాలి, ఖచ్చితంగా సేవ చేయాలి. వితౌట్ జీసస్ దే ఆర్ ఆల్ వెయిన్. అవన్నీ కూడా వృధాయే. యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో ఎన్ని చేసినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత సేవ చేసినా కానీ యేసు ప్రభు లేకుండా చేస్తే నీవు రక్షణకి పాత్రుడవు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దొంగ గుర్తించాడు ఆ రోజున, యేసు ప్రభు రక్షకుడు, ఆయనను నేను వేడుకుంటే చాలు, ఖచ్చితంగా నాకు కూడా రక్షణ వస్తుంది అని చెప్పి ఆ రోజున ఆ దొంగ అన్నాడు. యేసు ప్రభు పలికినటువంటి మాటలో కూడా నేడు అనబడే మాట ఉంది. నేడు అనబడే మాట, టుడే. చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలండి? ఏం చేయాలి మేము? సరే, యేసు ప్రభువుని నమ్ముకుంటాం, ఏం చేయాలి అని అంటే, నేను చెప్తున్నాను, మన జీవితంలో ఉన్నటువంటి గత జీవితంలోని పాపాలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, కన్నీరు కారుస్తూ, అయ్యా నేను పాపిని, నేను పుట్టుకతోనే పాపం చేసి ఉన్నాను, నేను పుట్టుకతోనే పాపిని, నా జీవితమంతా కూడా పాపముతో నిండుకొని ఉంది ప్రభువా, ఈ పాపిని రక్షించటానికి
నీవు నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వు ప్రభువా, నీ కృపను చూపించు ప్రభువా అని చెప్పి ఎవరైనా కానీ ఒక నిమిషం పాటు యేసు ప్రభు సన్నిధిలో వేడుకుంటే, కోరుకుంటే ఆయన ఎవరినైనా రక్షించటానికి ఆయన సమర్థుడు. ఎవరినైనా కానీ ఆయన హక్కున చేర్చుకోవడానికి ఆయన ఈ రోజున ఇష్టపడుతున్నాడు. అది నిన్న కాదు, రేపు కాదు, నేడే 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 రక్షణ దినము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందును బట్టి దేవుడు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు. నేడు. చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. రేపు చేద్దాంలే, రేపు నమ్ముకుందాంలే, వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నమ్ముకుందాంలే, లేకపోతే యవన వయసు కదా నేను ఎంజాయ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్పి తమ యవన కాలాన్ని వ్యర్థం చేస్తూ కొంతమంది యాక్సిడెంట్స్లో మరణిస్తూ ఉన్నారు. కొంతమంది అక్కడికి ఇక్కడికి తిరిగి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రక్షణను లేట్ చేస్తున్నావా ప్రియమిత్రమా? లైఫ్ ఈజ్ నాట్ గ్యారంటీ. జీవితం అనేది ఎక్కడ ఏమవుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే అనారోగ్యం ద్వారానో, ఎప్పుడు ఏ వైరస్ ద్వారా ఎప్పుడు ఏ మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడో ఎవ్వరూ కూడా గ్యారంటీ చెప్పలేరు. కాబట్టి జాగ్రత్త ప్రియమిత్రమా, నేడే రక్షణ దినము. ఖచ్చితంగా నీవు రక్షణ పొందినప్పుడు దేవుని కృపను పొందుకుంటావు. దేవుని యొక్క పరలోక రాజ్యము కూడా ఖచ్చితంగా నీవు స్వతంత్రించుకుంటావు. ప్రియమిత్రమా, రక్షణ కోసం వాయిదాలు వేస్తున్నావా? వాయిదాలు వేసేటువంటి మనస్తత్వంతో రక్షణని నువ్వు తృణీకరిస్తున్నావా? ఖచ్చితంగా అంగీకరించి యేసు ప్రభువును అంగీకరిస్తే ఆయన రక్షకుడు గనుక మనల్ని రక్షించటానికి యోగ్యత కలిగినటువంటి వాడు. మొట్టమొదటిగా ఆ దొంగ గుర్తించాడు యేసు ప్రభు రక్షకుడని. రెండవదిగా దొంగ ఏం గుర్తించాడు అనంటే, ఏమి వ్యక్తము చేశాడు అనంటే వినయాన్ని వ్యక్తం చేశాడు. వినయముతో కూడినటువంటి ధైర్యము అని ఒక టైటిల్ ఇవ్వచ్చు. వినయముతో కూడినటువంటి ధైర్యం. ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని యేసుప్రభు చెప్తే, ఆ దొంగ ఏం మాట్లాడాడు యేసుప్రభు వారితో అనంటే, పైన ఒక్కసారి మనం చూస్తే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో. పక్కన దొంగ నిన్ను తృణీకరిస్తున్నాడు కదయ్యా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీవు రక్షకుడు అని నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఈ సమయంలో నీవు నీ రాజ్యములో నన్ను చేర్చుకో అని చెప్పలే దొంగ. నన్ను చేర్చుకో నీ రాజ్యములో అని చెప్పలేదు. కానీ దొంగ ఏమంటున్నాడంటే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా. కనీసం జ్ఞాపకము చేసుకో చాలు. చేర్చుకోవటం అది నీ ఇష్టం, అది నీ చిత్తం. కనీసం నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా. రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకో. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. యేసు ప్రభు రాజ్యములోనికి ప్రవేశించాలనే ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో తెలుసా? వినయము, తగ్గింపు స్వభావం. తగ్గింపు స్వభావం. వినయముతో కూడినటువంటి ధైర్యం అని ఎందుకన్నానంటే, అక్కడ చుట్టుపక్కల యేసు ప్రభు వ్యతిరేకులు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. సైనికులు, సైన్యాధిపతులు, రోమా సామ్రాజ్య నేతలు, ఇవందరూ కూడా ఆ సిలువ వేసినటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల అనేక మంది ఉంటే, వారి సమక్షంలో కనీసం గొంతెత్తటం అనేది ఒక సవాలుతో కూడుకున్నది. ఏదైనా గొంతెత్తితే, యేసు ప్రభు వారికి సపోర్ట్గా ఏదైనా గొంతెత్తితే బహుశా ఎంత ధైర్యం కావాలండి, ఎంత మనస్సు దృఢత్వం కావాలి. వారందరికీ వ్యతిరేకంగా యేసు ప్రభుకు సపోర్ట్గా మాట్లాడటం అంటే అది తమాషా కాదు, సామాన్యమైనది కాదు. కానీ దొంగ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. వారందరూ కూడా వినుంటారు, అయినా పర్లేదు. వారందరూ కూడా దొంగ ఏం మాట్లాడుతున్నాడని ఆలకించి ఉంటారు, అయినా పర్లేదు. బట్ హీఈస్ టాకింగ్ బ్రేవ్ఫుల్లీ. ఆ దొంగ ఒక మంచి ధైర్యముతో మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. వినయముతో కూడిన ధైర్యము ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. కొంతమంది కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. ఆయన నామాన్ని గురించి ప్రకటించడానికి, లేకపోతే ఆయన నామాన్ని ఒప్పుకోవటానికి, లేకపోతే ఆయనతో సంభాషించడానికి కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు మనల్ని చూస్తున్నారేమో,
వీళ్ళు మనల్ని గమనిస్తున్నారేమో, మన మాటలు వాళ్ళు చూస్తున్నారేమో అని చెప్పి మనము భయపడుతుంటాం కొన్నిసార్లు. ప్రియమిత్రమా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ భయం ఉండటానికి వీల్లేదు. మనుషుల్ని చూడటానికి అవసరత లేదు. వారు ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా మనుషుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. కేవలం లుక్ అంటూ జీసస్, యేసు ప్రభువు మాత్రమే చూడు. ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని చూడు, ఆయన ఇచ్చేటువంటి రక్షణను చూడు, ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి కనికరాన్ని చూడు, కృపను చూడు, ఆయన ఇచ్చేటువంటి కృపామాధుర్య వర్షాన్ని చూడు. అంత మాత్రమే కానీ మనుషుల్ని, లోకాన్ని పట్టించుకుంటే మనం రక్షించబడలేం. ఆ రోజున యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఆ ధైర్యాన్ని ఆ దొంగ కలిగి ఉన్నాడు. అందును బట్టి పరదైసుకి అనుమతించబడ్డాడు. పరదైసుకి ఆ దొంగ తీసుకొని రాబడ్డాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత తగ్గింపు! ఒక మనిషికి ఉండాల్సినటువంటి నైతిక లక్షణం దేవుని దగ్గర తగ్గింపు. నిజంగా చాలాసార్లు మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటాం. అసలు నాకేం తక్కువ అండి, నేను ఎందుకు ఒకరి దగ్గర తల వంచాలి, నేను ఒకరి దగ్గర ఎందుకు చెయ్యి చాపాలని చెప్పి మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. అసలు నేనంటే ఏమనుకుంటున్నారు? సమాజంలో నా స్థాయి ఏంటో తెలుసా? నేనంటే ఎవరు? అసలు నాకంటే ఒక గుర్తింపు ఉంది, నా హోదా ఉంది, అధికారం ఉంది అని చెప్పి మనల్ని మనము ఏదో ఒక పెద్ద స్థాయి అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం చాలాసార్లు. ప్రియమిత్రమా, లోకములో ఎన్ని స్థాయిలున్నా, ఎన్ని హోదాలున్నా కానీ దేవుని ముందు ఏమీ పనికిరావు. దేవుని ముందు లోకంలో అందరూ కూడా సమానమే. ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి 750 కోట్ల మందిలో అసలు మనం ఎంతండి? ఒక మనిషి ఎంతండి అసలు? విశ్వ ప్రపంచంలో ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ జీవరాశుల్ని కలుగు చేసినటువంటి దేవుడు ముందు కేవలం ఒక మనిషి ఒక లెక్క అండి. కానీ ఆ మనిషి ఏదో గర్వపడుతుంటాడు. కొన్నిసార్లు దేవునికి కూడా ఎదురుపోయేటువంటి పరిస్థితి, దేవుణ్ణి కూడా ఎదిరించేటువంటి పరిస్థితి మనిషికి కనిపిస్తూ ఉంది. మనిషిలో తగ్గింపు కనిపించడం లేదు. మనిషిలో ఏదో వినయం కనిపించడం లేదు. చాలామందిలో తమకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని బట్టి, భవనాలని బట్టి, భవంతుల్ని బట్టి, తమకున్నటువంటి హోదాని బట్టి, ఇంటి పేరుని బట్టి, కులమును బట్టి, మతమును బట్టి ఒక మనిషి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, గర్విస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం పరలోక రాజ్యమును కూడా కోల్పోయేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఈ దొంగలో కనిపిస్తుంది ఏంటి అంటే వినయము కనిపిస్తూ ఉంది. ప్రియులరా, బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడింది కదా, నాశనమునకు ముందు గర్వము నడుచును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. మనల్ని మనం హెచ్చించుకుంటే ఖచ్చితంగా ఒక రోజున తగ్గించబడతావు. నిన్ను నువ్వు తగ్గించుకో. చాలాసార్లు మనల్ని మనం గర్వము అనేటువంటి ఆయుధంలో మనం కూడా చిక్కుకొని ఉన్నామా? గర్వంలో కూరుకొని ఉన్నామా? ఇతరులని లెక్క చేయనటువంటి పరిస్థితి ఉందా? రక్త సంబంధికులని కూడా చూడకుండా ఏదో లెక్కలేనట్టు పలకరింపులు, కొంతమంది లెక్కలేనటువంటి పరిస్థితి కొన్నిసార్లు చాలామందిలో కనిపిస్తూ ఉంది. నెబుకద్నెజరు అనబడేటువంటి రాజు బబులోను సామ్రాజ్యాన్ని ఏలాడండి. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజరు ఒక రోజున రాజ్యంలో సంచరిస్తూ, ఈ రాజ్యమంతా నాదే కదా, నా భూములు, నా పొలాలు, నేను, నా పేరు అని చెప్పి నా 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 అని చెప్పి చాలాసార్లు పలికి తన్ను తాను హెచ్చించుకున్నాడు. మరుసటి రోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజ్యము నెబుకద్నెజర్ నుంచి తీసివేయబడింది, తొలగించబడింది అని చెప్పి బైబిల్లో వ్రాయబడింది. ఆ రోజున నెబుకద్నెజర్ నుంచి ఆ రాజ్యము తొలగించబడటానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గర్వము. కొంతమందికి అన్నీ ఉండి గర్వము, కొంతమందికి ఏమీ లేకపోయినా కూడా గర్వము. ఒక వ్యక్తికి తినటానికి కనీసం తిండి కూడా సక్రమంగా ఉండదు, కానీ ఏదో చూసి ఏదో తన్ను తాను హెచ్చించుకొని ఏదో ఫీల్ అవుతూ ఉంటాడు, హెచ్చింపులకు పోతూ ఉంటాడు చాలామంది. ప్రియమిత్రం, ఆలోచించు, మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఏమీ లేదండి. ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే, ఈరోజు నేను క్షేమంగా ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప తప్ప నా గొప్పతనం ఏమీ లేదండి అని మనం చెప్పగలుగుతున్నాము. ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప.
ఈ రోజున మనం బ్రతికి ఉంటున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. విలియం కేరీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, భారతదేశాన్ని ఒక సంస్కరణోద్యమ బాటలో నడిపించినటువంటి విలియం కేరీ ఒకసారి తన యొక్క స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడ్రస్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్ షూ మేకర్ అన్నాడంట. అప్పుడు విలియం కేరీ అన్నాడు, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్ బట్ ఐఆమ్ షూ రిపేరర్ అన్నాడంట. షూని నేను తయారు చేసేటువంటి వాడిని కాదు, షూకి నేను మరమ్మతులు చేసేటువంటి వాడిని అని విలియం కేరీ ఒప్పుకున్నాడు. ఎంత తగ్గింపు! ఈ భారతదేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలికినటువంటి విలియం కేరీలో ఎంత తగ్గింపు ఉందండి. ఈ రోజున తెలుగు బైబిల్ మన చేతుల్లో ఉందనంటే అది కేవలం విలియం కేరీ యొక్క గొప్పతనము. అంత తగ్గింపు, గొప్ప వ్యక్తులకు అంత తగ్గింపు ఉంటే 10th క్లాస్ కూడా పాస్ కానటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రోజున మాట్లాడుతున్నారు, చొక్కాలు చించుకొని ఎగురుతూ ఉన్నారు, తమల్ని తాము హెచ్చించుకుంటున్నారు. జాగ్రత్త ప్రియమిత్రమా, యేసు ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి ఆ దొంగలో ఉంది ఒక మంచి లక్షణం, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పి ఆ దొంగలో ఒక తగ్గింపు కనిపిస్తూ ఉంది ప్రియులరా. సో మనం కూడా తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గించుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఎస్ మై డియర్ సిస్టర్, హౌ ఆర్ యూ అనే ఆత్మీయ పలకరింపులోనే ఒక మంచి తగ్గింపు మనస్తత్వం వెల్లడవుతూ ఉంటుంది. మూడో విషయాన్ని చూస్తే ఆ దొంగలో ఉన్నటువంటి మంచి సులక్షణం ఏంటి అంటే యేసు ప్రభువారిని రాజుగా గుర్తించాడు. హీ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ జీసస్ ఈజ్ ద కింగ్. ఆ సిలువ మీద ఒక 4 అక్షరాలు వ్రాయబడ్డాయి. ఏంటి అనంటే INRI. ఇది గ్రీకు మరియు లాటిన్ భాషలో వ్రాయబడింది పిల్లరా. దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటో ఒకసారి గమనించండి. ఐ అంటే ఐడ్యూస్, ఐడ్యూస్ అనగా యూదాకి సంబంధించిన వ్యక్తి అని. ఎన్ అనగా నాజరేనియస్ అనగా నజరేయుడు అని అర్థం. ఆర్ అనగా రెక్స్ అనగా కింగ్. ఐ అనగా ఇస్యూస్ అనగా జీసస్. INRI అనేటువంటి పదానికి యూదుల రాజైన యేసుక్రీస్తు. పిలాతు ప్రశ్నించాడు యేసు ప్రభు వారిని, నీవు రాజువా అంటే అవును నేను రాజుని అని చెప్పి యేసు ప్రభు వారు సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో చాలామంది రాజులు ఉన్నారు, చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, రాజ్యాధినేతలు కూడా ప్రపంచాన్ని పరిపాలన చేసిన వారు చాలామంది ఉన్నారు. అలెగ్జాండర్ ద కింగ్, ప్రపంచంలో ఆయన జయించలేని రాజ్యం అంటూ ఏదీ లేదు. అలాగే ప్రపంచ అధ్యక్షులు, అమెరికా అధ్యక్షులు, దేశాధ్యక్షులు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలకి ప్రధానులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. ఈ అధ్యక్షులు, ప్రధానులు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థానములో ఎప్పటికీ ఉంటారా అనంటే ఎప్పటికీ ఉండరు. వారు కూడా గతించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కాలం అనేటువంటి ప్రవాహంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా మరణించాల్సిందే కాబట్టి ఎంత గొప్ప రాజైనా కానీ ఏదో ఒక రోజున మరణిస్తూ ఉంటాడు. కానీ ఆ దొంగ గుర్తించినటువంటి గుర్తింపు యేసు ప్రభు వారిలో ఏంటి అంటే ఆయన నిజమైన రాజు, ఆయన శాశ్వతమైన రాజు, ఆయన రాజ్యానికి అంతము లేదు, ఈ రాజుకి మరణము లేదు అని ఆ దొంగ గుర్తించాడు. నిజమేనండి, యేసు ప్రభు శాశ్వతమైన రాజు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి రాజు. ఆయన కేవలం ఏదో ఒక దేశానికి రాజు కాదు, ఏదో ఒక ప్రాంతానికి రాజు కాదు, ఈ రాజు సర్వ ప్రపంచానికి రాజు. ఆయన భూరాజు, భూ అధిపతి అని మనం గమనించాలి. ఈ రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. లోకములో ఉన్నటువంటి రాజ్యాలు ఏదో ఒక రోజున నాశనం అయిపోతాయి, ఏదో ఒక రోజున అంతరించిపోతాయి. కానీ యేసు ప్రభు నిర్మించేటువంటి రాజ్యము
యేసు ప్రభు పరిపాలన చేసేటువంటి రాజ్యము ఒక రోజులో ఉండి మరో రోజు మాయమైపోయేది కాదు. ఆయన సర్వ ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు. ఆ రాజ్యము నిత్యము స్థిరపరచబడినటువంటి రాజ్యము. ఆ రాజ్యము ఎప్పటికీ కూడా ఉండేటువంటి రాజ్యము. ఆ రాజ్యములో రాజు. ఇతను సామాన్యమైనటువంటి మనిషి కాదు. ఇతను సామాన్యమైనటువంటి మాలో ఒకడు కాదు. మాతో పాటు నేరము చేసినటువంటి వ్యక్తి అంతకన్నా కాదు. ఇతను రాజులకే రాజు. ఇతను స్థిరమైన రాజు. ఆ రాజ్యములో కనీసం కాలు మోపితే చాలు అని చెప్పి ఆ దొంగ అనుకున్నాడు. కనీసం ఆ రాజ్యాన్ని చూస్తే చాలు అని చెప్పి ఆ దొంగ అనుకున్నాడు. ఆ రాజ్యములో జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆ దొంగ అన్నాడు. నిజమే ప్రియులారా, మన కోరిక ఎలా ఉంది? ఆ రాజ్యము చూడటానికి కూడా మనకి అర్హత ఉందా లేదా? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలే ఇంత గొప్పగా ఉంటే, ఇంత ఘనముగా ఉంటే, దేవుని యొక్క పరలోక రాజ్యము ఇంకా ఎంత గొప్పగా ఉండి ఉంటుంది. మనుషులు నిర్మించినటువంటి ఈ లోకమే ఇంత అందముగా ఉంటే, దేవాతి దేవుడు నిర్మించినటువంటి ఆ పరలోక రాజ్యము ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గొప్పతనాన్ని ఆ రోజున దొంగ గుర్తించగలిగాడు. ఏంటి అని అంటే, ఈ రాజు నిత్యమైన, సత్యమైన, స్థిరమైన రాజు అని చెప్పి యేసు ప్రభువుని గురించి ఆ దొంగ గుర్తించాడు. ఇంత మంచి సులక్షణాలు, ఇంత మంచి సద్గుణాలు ఆ దొంగలో యేసు ప్రభు వారు చూడగలిగాడు. కాబట్టే హీ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద థీఫ్ ఆల్సో. జీసస్ వాంట్ టు కమ్యూనికేట్. యేసు ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడాలి, ఇంకా దగ్గరగా రావాలి. ఆ వ్యక్తి ఎంత పాపి అయినా, ఎంత దోషము చేసిన వాడైనా, ఈ లోకము నుంచి తృణీకరించబడి బహిష్కరించబడినటువంటి వ్యక్తి అయినా, ఎంత ఘోరమైన పాపి అయినా కానీ, గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద హ్యూమన్ మ్యాన్ కైండ్. లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషితో కూడా మాట్లాడాలి అని చెప్పి యేసు ప్రభు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటి అని అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. పరదైసు అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో ప్యారడైజ్ అనేటువంటి అర్థము. పరదైసు అనేటువంటి మాటకి అర్థం ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే యేసు ప్రభు వారు నిర్మించినటువంటి ప్రదేశము. ఆ ప్రదేశము దేవుడు నిర్మించినటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలోనికి ఆ దొంగను తీసుకుని వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దొంగలో ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి వెంటనే ఆ మాట అన్నాడు. యేసు ప్రభువు వెంటనే ఆ మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా. కొన్నిసార్లు రక్షణ పొందటానికి కొన్ని సంవత్సరాలు కావాలండి, కొన్ని నెలలు కావాలండి, మాకు కొన్ని ప్రిపరేషన్స్ కావాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకన్నాడండి ఆ మాట నేడు అని చెప్పి? కొన్నిసార్లు మనసు మార్పిడి అనేది ఒక్క నిమిషంలో జరిగితే చాలు, దేవుడు మనల్ని వెంటనే తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఒక మంచి స్థానంలోనికి హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క సెకండ్ చాలు దానికి. ఆ మనసు మార్పిడి దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానిస్తే చాలు. ఆ రక్షణ అనేది కేవలం కొన్ని క్షణాలకి పరిమితమైపోతుంది. దేవుడు రక్షించాలనుకుంటే ఏ వ్యక్తినైనా రక్షించగలడు. దానికి కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు చాలు. ఆ రోజున యేసు ప్రభు వారు జరిగించినటువంటి ఆ కార్యం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అప్పటి వరకు ఆ దొంగ సమాజంలో నుంచి బహిష్కరించబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. కమాన్ మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు. కమాన్ మై డియర్. దగ్గరికి తీసుకుంటున్నాడు ఆ దొంగని. అందరూ కూడా తృణీకరించబడినటువంటి వ్యక్తిని దగ్గరికి తీసుకుంటున్నాడు యేసు ప్రభు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప హృదయము. ఈ రోజున నీవు నేను కూడా ఒక్క నిమిషము పాటు, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించు అని ఆయన సన్నిధిలో మొర్రపెడితే చాలు. ఖచ్చితంగా గాడ్ వాంట్స్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ పీస్ అండ్ జాయ్. నీ హృదయాన్ని సంతోష సమాధానములతో నింపాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, అయ్యా 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 నేను పాపిని, నన్ను రక్షించు అని మనం అడగటమే. తరువాయి ఆయన రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ దొంగనే,
అప్పటి వరకు ఆ వ్యక్తి జీవితం అంతా కూడా పాపమే. కానీ ఒక్క నిమిషం, ఒక రెప్పపాటుతోనే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. చాలాసార్లు, కొన్నిసార్లు మనం సీనియర్స్ అనుకుంటాం, గొప్ప వ్యక్తులు అనుకుంటాం. దేవుణ్ణి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాం, మాకు గొప్ప స్థానం ఉంటుంది పరలోకంలో అనుకుంటాం. కానీ ఆ దొంగ, ఏ సీనియారిటీ ఉందండి ఆ దొంగకి? ఏ గొప్పతనం ఉందండి ఆ దొంగకి? కేవలం మనస్సు మార్పు మాత్రమే ఆ దొంగలో ఉంది. కేవలం మనస్సు మార్పు మాత్రమే. ఇక్కడ సీనియారిటీలు పనికిరావు, గొప్పతనాలు, హోదాలు పనికిరావు. దేవుడు చూసేది మనస్సు మార్పు మాత్రమే. ఆ మనస్సు మార్పుతోటే ఆ గొప్ప కార్యాన్ని ఆ రోజున దొంగ పొందుకోగలిగాడు. ఆ దొంగలో ఉన్నటువంటి 3 లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున మనం కూడా అవలంబిద్దామా? మన జీవితాల్లో కూడా నేర్చుకుందామా ఆ దొంగలో ఉన్నటువంటి లక్షణాలని? మొట్టమొదటిగా ఆ దొంగ యేసు ప్రభు వారిని రక్షకుడుగా గుర్తించాడు. అలాగే వినయముతో కూడినటువంటి ధైర్యాన్ని ప్రదర్శించాడు. మూడవదిగా రాజుగా గుర్తించాడు. ఈ 3 లక్షణాలని కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రెండవ మాటలో ఉన్నటువంటి అద్వితీయ ఆనిముత్యపు సంగతుల్ని మన జీవితంలో అవలంబించటానికి, అనుకరించటానికి, ఆస్వాదించటానికి మనం కూడా సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన, రెండవ మాట ద్వారా మీరు అనేకమైన సత్యాలను మాలో మాట్లాడారు తండ్రి. ఆ దొంగలో వచ్చినటువంటి ఆ చేంజ్, ఆ మార్పు ద్వారా పరదైసులోనికి మీరు తీసుకుని వెళ్ళారు తండ్రి. మీకు స్తోత్రములు. మీరు నివసించే స్థలములోనికి తోడుకొని వెళ్ళారు ప్రభువా, నీకు స్తోత్రములు. నాయనా, మిమ్మల్ని రక్షకుడు అని వినయముతో కూడినటువంటి ధైర్యముతో మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని రాజుగా కూడా గుర్తించాడు తండ్రి. మీకు స్తోత్రములు. మేము కూడా కొన్నిసార్లు మిమ్మల్ని చూసే విధానంలో మార్పు ఉంటుంది, తేడా ఉంటుంది. కొన్నిసార్లు రాజుగా మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. మాలో ఉన్నటువంటి పాపములను మన్నించండి ప్రభువా. మాతో కమ్యూనికేట్ అయ్యేటువంటి దేవుడు గనుక నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మిమ్మల్ని నేటి దినము నుంచి రాజుగా గుర్తించడానికి, రక్షకుడుగా స్వీకరించడానికి, అంగీకరించడానికి మాకు సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రెండవ మాట ద్వారా ఎంతమంది అయితే దీవించబడ్డారో, ఎంతమంది మనస్సుల్లో అయితే మీరు తాకారో, మీరే వారి హృదయాలలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ అనూహ్యమైన మార్పుల్ని మీరే తీసుకుంటామని ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ రెండవ మాట తర్వాత కూడా 3వ మాట నుంచి 7వ మాట వరకు చాలా స్పష్టమైనటువంటి విధానంలో యేసు ప్రభు వారి యొక్క 7 మాటలను వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను మీరు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.